వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. సింపుల్ అండ్ ఈజీగా బెల్లం పరమాన్నం పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు మన ఛానల్లో చూపిస్తాను. నేను చూపించినట్టు చేస్తే అసలు పాలు విరగకుండా ఏ టెన్షన్ లేకుండా బెల్లం పరమాన్నం చేసుకోవచ్చు. దేవుడికి పూజల్లో, వ్రతాల్లో, అలాగే ప్రతి పండగలకి బెల్లం పరమాన్నం మస్ట్గా చేసుకుంటారు అందరూ. ఈ రెసిపీలో పాలు విరుగుతాయనే టెన్షన్ ప్రసాదంగా పెడతారు కాబట్టి అందరికీ ఉంటుంది. దానికి చాలా సింపుల్ టిప్తో చాలా ఈజీ వేలో మనం ఈరోజు బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాసుడు రెగ్యులర్గా మనం వాడే రైస్ వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసి నీళ్లు వేసి నానపెట్టుకోవాలి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది. అప్పటికి బియ్యం నానిపోతాయి. ఇప్పుడు ఇంకొక వెజల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 1/2 లీటర్ పాలు తీసుకొని అవి మరిగించుకోవాలండి. మరిగిన పాలల్లో ఇందాక నానపెట్టుకున్న బియ్యం వేసి ఇప్పుడు కొద్దిగా కలిపి పెట్టుకోవాలి. కలిపితే బియ్యం పొడి పొడిగా విడివిడిగా వస్తాయి, లేదా ముద్ద కింద ఒక చోటే కట్టేస్తాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ప్రతి 5 నిమిషాలకి. మరీ సిమ్ కాకుండా మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి. రైస్ మెత్తగా ఉడకడానికి ఒక టీ గ్లాస్ వాటర్ కూడా నేను యాడ్ చేశాను. తర్వాత కన్సిస్టెన్సీ చిక్కబడిపోతుంది. ఇప్పుడు మరొక వెజల్ తీసుకొని ఆ గిన్నెలో సేమ్ ఎంత కొలతతో బియ్యం తీసుకున్నామో ఆ కొలత గ్లాస్తోనే 2 గ్లాసుల బెల్లం తీసుకొని బెల్లం తడిసే వరకు నీళ్లు వేసుకొని స్టవ్ మీద బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చక్కగా కరిగే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో అడుగంటకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకంలా తయారు చేసుకోవాలండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిపోయిన బెల్లం పాకాన్ని మనం ఆ బియ్యం ఉడికేలోపు చల్లారి పెట్టుకోవాలి. చల్లారితేనే ఇప్పుడు విరగకుండా ఉంటుందండి పరమాన్నం. ఒకసారి బియ్యం ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. మరీ పలుకుగా ఉంటే బెల్లం పరమాన్నం చల్లారిన తర్వాత ఇంకా పలుకైపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత అందులో మనం ముందుగా జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు దోరగా వేయించుకోవాలి. ఎంత దోరగా వేగితే అంత టేస్ట్ ఇస్తుంది మన రెసిపీకి. పరమాన్నంలో జీడిపప్పు ఎంతో రుచిగా ఉంటుంది కదండి. జీడిపప్పు సగం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలండి. కిస్మిస్ వేసుకున్నాక రెండింటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా దోరగా వేపుకోవాలి. వేపుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి మనం రైస్ మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. రైస్ ఉడికిందో లేదో చెక్ చేసి ఉడికిపోయిన రైస్ని ఒకసారి ఇలా చేత్తో మెదిపి చూస్తే అర్థమైపోతుందండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. అండ్ దేవుడికి పెట్టడానికి కూడా ఎంతో బాగుంటుంది. పరమాన్నానికి కూడా మంచి సువాసనని, రుచిని ఇస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ గిన్నెను కూడా స్టవ్ మీద నుంచి దింపేసుకొని కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసి ఒకేసారి తిప్పేయకూడదు. నెమ్మదిగా కింద నుంచి పైకి కలుపుకొని బెల్లం పాకం మొత్తం అన్నం పరమాన్నంలో కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, కిస్మిస్, వాటిని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకుంటే బెల్లం పరమాన్నం తయారైపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. పాలు విరగకుండా మంచి కలర్ఫుల్గా ఈ కలర్లో వస్తుందండి నేను చెప్పినట్టు చేస్తే. లాస్ట్లో కొద్దిగా కరిగించిన నెయ్యి పైన యాడ్ చేసుకున్నా లేదా డైరెక్ట్గా రెసిపీలో వేసుకున్నా ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. అంతా ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. చూశారు కదా కన్సిస్టెన్సీ అయినా ఆ టెక్స్చర్ అయినా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.